హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ని చూపిస్తున్నాను. ఈ డిజైన్ ఎలా కుట్టాను అన్నది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. చూసి మీరు కూడా నేర్చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నెక్కి ఈ విధంగా అయితే కుట్టాను అనమాట. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, సో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే కుట్టాను అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ కట్ బీట్స్ అయితే యూజ్ చేశాను. జిగ్జాగ్ ప్యాటర్న్లో 4 బీడ్స్ కింద అలా కుట్టాను అనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి వైట్ కలర్ పర్ల్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ అయితే వేసాను నెక్కి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే కనుక నాకు కమెంట్ చేయండి. ఇంకొక బ్లౌజ్ పైన ఎలా కుట్టాను అన్నది నేను మీకు చూపిస్తాను. ఓకేనా. నెక్కి మొత్తం అయితే ఫస్ట్ ఆ లైన్ అయితే బీడ్స్ లైన్ అయితే కుట్టేసిన తర్వాత జిగ్జాగ్ స్టిచ్ ఉంటుంది కదా, అదైతే కుట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నా. ఫ్లవర్ కుట్టడం కోసం చిన్న కట్ బిట్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి, అవి తీసుకున్నాను. అండ్ సీక్వెన్స్ అవి చిప్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మొత్తం ఫ్లవర్కి పెటల్స్ లాగా ఒక 6 పెటల్స్ లాగా అయితే వేసాను. ఒక కట్ బీడ్, ఒక చిప్ అనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి జర్కన్ స్టోన్ అయితే అంటించేసాను. అలా ఫ్లవర్ అయితే కంప్లీట్ చేశాను. నేను ఎప్పుడు మగ్గం నీడిల్తో కుట్టిందే చూపిస్తున్నాను కదా, అందుకని చెప్పేసి ఈ వీడియోలో నార్మల్ సూదితే ఎలా కుట్టాలి అన్నది చూపించాను. ఒకవేళ మగ్గం నీడిల్తో మీకు కుట్టడం వస్తే కనుక ఆ నీడిల్తో అయినా కుట్టండి, అదైతే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా అయితే ఫ్లవర్ ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న కొమ్మలాగా డ్రా చేసుకుని దానికి వైట్ కలర్ జర్దోసి ఉంటుంది కదా, దాన్ని అయితే కుడుతున్నాను అనమాట. జర్దోసి కుట్టడం అయితే కొంచెం కష్టమే, బట్ ట్రై చేసి కొద్దీ మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లో నాకు కూడా అలానే కష్టం అనిపించింది, బట్ ట్రై చేశాక అలా నాకు వచ్చిందనమాట. ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని నీడిల్లో నుండి కిందకి గుచ్చి థ్రెడ్ని మనం తిప్పుతూ పైకి లాగితే ఈజీగా అన్నది స్ప్రింగ్లో నుంచి థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అలా ఆ కొమ్మని ఫినిష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 లీవ్స్ అయితే డ్రా చేసుకొని దానికి స్ప్రింగ్ అయితే కుడుతున్నాను అనమాట. మిడిల్లోని క్రాస్గా ఒక స్ప్రింగ్ అయితే వేసుకున్నాను. ఎందుకు అంటే మనకి కొంచెం అది ఎత్తుగా రావడం కోసం అనమాట. దీనికి నేను గోల్డ్ కలర్ జర్దోసి అయితే యూస్ చేశాను. ఆ స్ప్రింగ్ని 4 పీసెస్ అయితే తీసుకుని లీఫ్ లాగా కుట్టేశాను. మీకు ముందు డిజైన్ కనిపిస్తుంది కదా, సో అలా లీఫ్ లాగా కుట్టాను అనమాట. దీనికి ఇంకా నేను ఫినిషింగ్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ అలా స్ప్రింగ్ కుట్ట అయితే వదిలేసాను. అదొక లుక్ వస్తుంది అనమాట. ఫినిషింగ్ ఇస్తే ఇంకొక లుక్ ఉంటుంది, బట్ నాకు ఇలా నచ్చింది, ఇలా అయితే ఉంచేసాను. అండ్ ఇటువైపు కూడా సేమ్ అలానే ఆ లీఫ్ అయితే ఎలా కుట్టానో ఈ లీఫ్ని కూడా అలానే కుట్టేశాను. మనం ఈ స్ప్రింగ్ నీడిల్తో కాకపోయినా నార్మల్ సూదితో కూడా నేను ఇందాక పూసలు కుట్టడం చూపించాను కదా, అలానే ఇది కూడా స్ప్రింగ్ని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి ఎక్కించేసుకుని కుట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక గోల్డ్ కలర్ బీడ్ అండ్ వైట్ కలర్ బీడ్ అనమాట, అవి 2 తీసుకుని ఒకటైతే వేసాను. నెక్కి యూజ్ చేసిన దాంట్లో వచ్చేసి పర్ల్ 4mm సైజు, దీనికి వచ్చేసి నేను 2mm బీడ్ ఉంటుంది కదా, ఆ సైజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొక ఫ్లవర్ వేసుకుని పైన దానికి ఒక చిన్న లైన్ లాగా వైట్ కలర్ జర్దోసీనే కుట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ బీడ్స్ పెద్దవి ఉంటాయి కదా, అదొక కట్ బీడ్ అండ్ వైట్ కలర్ పర్ల్, అలా అయితే 3 బీడ్స్ అయితే కుట్టాను అనమాట. ఓకేనా. ఐ థింక్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో నెక్ డిజైన్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్కి ఇలా అయితే కుట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వీడియో అయితే నేను తీయలేదు, స్టోరేజ్ సరిపోక. ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్కి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట. దీనికి నేను నెక్ డిజైన్ వేసాను కదా, ఆ విధంగానే నెక్ డిజైన్కి కిందన వేసేసుకున్నాను నేను.
జిగ్జాగ్ ప్యాటర్న్ ఫస్ట్ కుట్టేసుకొని తర్వాత ఫ్లవర్స్ డిజైన్ ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన మనకి హ్యాండ్కి పైన ఉంటుంది కదా అది వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగానే అది కూడా కుట్టాను అనమాట. దానికి వచ్చేసి కాపర్ కలర్ బీడ్స్ అండ్ సిల్వర్ కలర్ బీడ్స్ అయితే యూస్ చేశాను. నెక్లో అయితే దీనికి వచ్చేసి నేను గోల్డ్ అండ్ సిల్వర్ యూస్ చేశాను కదా, దీనికి వచ్చేసి కాపర్ అండ్ సిల్వర్ అయితే యూస్ చేశాను. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అండ్ పైన వచ్చేసి 3 బీడ్స్ లాగా కుట్టాను. 1 కట్ బీడ్ అండ్ 1 పర్ల్ తీసుకుని 3 బీడ్స్ లాగా కుట్టేశాను. సో ఇలా అయితే హ్యాండ్ని ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను బ్లౌజ్కి అక్కడక్కడ కూడా 3 బీడ్స్ కిందన ఒక బీడ్ అండ్ 1 చెమ్కి తీసుకొని అక్కడక్కడ అయితే కుట్టాను. సో ఇంకా లుక్ బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నడుం దగ్గర శారీలో ఇచ్చిన బార్డర్ని అయితే అటాచ్ చేశాను. సో నా బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇది. శారీ వచ్చేసి మనకి టిష్యూ శారీ అనమాట. సో శారీలో వచ్చిన బ్లౌజ్ పైన నేను ఇలా అయితే వర్క్ చేసుకున్నాను. ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకేమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా అడిగితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలా అన్నది చెప్తాను. సో ఇంతే ఇంకా వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా మరి. ఉంటాను. బాయ్ గాయ్స్, టేక్ కేర్.